ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. ఇది బిల్ అయితే ఎక్కడ నుంచి షిప్పింగ్ అయింది, ఎంత పడింది. మీకైతే కెమెరాలో ఏం కనబడదు. ఇది ఓపెన్ చేద్దాం. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే ఏం చూడలేదు. లోపల ప్యాకింగ్ అయితే చూడడానికి బాగుంది ఫ్రెండ్స్. ఇంత పెద్దగా ఉందండి రా బాబు. ఓకే, ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఓకే, ప్యాక్ నుంచి తెద్దాం. ఈ బాక్స్ని పక్కన పెడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే రాక్ క్లారర్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. పైన కూడా 1:18 స్కేల్లో ఉంది. పర్లేదు, చాలా పెద్దగా ఉంది, పర్లేదు, బాగానే ఉంది, బాగుంది ఫ్రెండ్స్. 1:18 స్కేల్ ఉంది. 2.4 GHz రిమోట్ ఫ్రెండ్స్ మనకి ఆపరేటింగ్. ఓకే చూడండి, ఫ్రంట్ ఫేసింగ్ అయితే ఇలా ఉంది. బిల్డ్ టు లాస్ట్ ఆల్ వాచ్ వెదర్ ఫన్ ఉంది ఫ్రెండ్స్. ఓకే చూద్దాం ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. నేను కూడా ఇంతవరకు ఏం తీసుకోలేదు ఆర్సీలో, ఇది ఫస్ట్ టైం. మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, కట్ అయితే చేస్తున్నాం. కింద కూడా ఇచ్చాడు, చాలా నీట్గా ప్యాక్ చేస్తాడు ఫ్రెండ్స్. అదైతే కదిలిపోదు. ఓకే, సైడ్లో ఇంకో 2 ఉన్నాయి. ఓకే, తీస్తున్నా. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇదే మన ఆర్సీ కార్ రాక్ క్లారా. ఓకే, దీని కింద ఉంది. దీని కింద రిమోట్ ఉంది ఫ్రెండ్స్. రిమోట్ అండ్ ఇంకేదో ప్యాక్ ఉందా. ఓకే ఫ్రెండ్స్, ఇది చార్జర్, బ్యాటరీస్ ఇంక ఇచ్చాడు ఫ్రెండ్స్. AAA బ్యాటరీస్ 3 ఇచ్చాడు. అవే అనుకుంటున్నా, అవే ఉంటాయి మ్యాక్సిమం. అయితే ఓపెన్ చేసి చూద్దాం. చాలా నీట్గానే ప్యాక్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ బ్యాటరీ ఇచ్చాడు. ఇది మనకి చూడండి ఫ్రెండ్స్, ఇది 1200 mAh 3.7 V బ్యాటరీ. ఇది మన కార్క్ అనేది పెట్టరా. ఓకే, సింగిల్ బ్యాటరీ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను 4 ఇస్తాడు అనుకున్నా, సింగిల్ ఇచ్చాడు. చార్జర్ 3 AAA బ్యాటరీస్ ఇచ్చాడు రిమోట్కి. ఇదే చార్జర్ ఫ్రెండ్స్, USB కేబుల్ ఇచ్చాడు, మంచిది ఇచ్చాడు ఫ్రెండ్స్. మామూలు చార్జర్ అయితే ఇబ్బంది పడదు, ఏదో USB ఉంటాయి ఫ్రెండ్స్. రిమోట్ అయితే ఆసంగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, బడ్జెట్ కార్లో ఇది బాగుంది ఫ్రెండ్స్ రిమోట్ అయితే. ఓకే, కార్ అయితే చూద్దాం. దీని వెయిట్ అయితే చూసాను ఫ్రెండ్స్, దగ్గరగా ఒక 1/2 kg ఉంటుంది. ఓకే, రబ్బర్ టైర్లు. ఓకే, ఓపెన్ అయితే చేస్తున్నాం. బయటికి తెద్దాం. స్టిప్స్ అనేవి గట్టి పెట్టేసారు ఫ్రెండ్స్, కట్ అయితే అవ్వట్లేదు. కట్ చేసి చూపిస్తాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇదే మన కార్. చూసారు ఫ్రెండ్స్, టైర్స్ అయితే ఆసంగా ఉన్నాయి, నాకు నచ్చినవి. ఇవి సస్పెన్షన్ టైర్స్ భలేగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్. ఓకే, భలేగా ఊగుతాను ఫ్రెండ్స్. ఇదైతే డమ్మీ టైర్ ఫ్రెండ్స్, సెంటర్లో నేను ఒరిజినల్ కొన్నా, గట్టిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కెమెరాలో చూసి చిన్నది కనబడుతుంది, కానీ బయట చూస్తే మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. 1/2 kg వెయిట్ అంటే మీరు ఉంచుకోండి, కొంచెం పెద్దగా ఉంటుంది. రిమోట్ కారు కన్నా పెద్దగా ఉంది. ఓకే, ఒకసారి మనం బ్యాటరీ పెట్టి చూద్దాం. దీనికి కింద ఇచ్చాడు స్క్రూస్. మనకి దీంట్లో ఎటువంటి స్క్రూ డ్రైవర్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకే, బ్యాటరీ చూడండి, లోపల లెగ్ సైడ్స్ ఇచ్చాడు. మనం చార్జ్ చేయాలంటే ఆ బ్యాటరీని మళ్ళీ ఆ స్క్రూతో ఆ కప్పుని రిమూవ్ చేసి మళ్ళీ చార్జ్ చేసి మళ్ళీ పెట్టాలి ఫ్రెండ్స్. చూద్దాం.
స్క్రూ అనేది గట్టి ఫ్రెండ్ బిగించాలి ఫ్రెండ్, ఎందుకంటే ఇది రాక్ క్లారాలి కదా. దీన్ని మనం ఆఫ్ రోడ్ గట్టిగా వాడదాం, దీన్ని చంపేద్దాం ఈ కార్. ఓకే చూడండి లైట్ అనేది బ్లింక్ అయిపోయింది, ఆన్లో ఉన్నది. ఓకే చూడండి, అలాగే ఈ 3A బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ రిమోట్కి పెడదాం. ఓపెన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, దీనికి కూడా స్క్రూ ఇచ్చాడు, స్క్రూ అనేది ఓపెన్ చేసుకోవాలి. స్క్రూ కూడా బిగించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పొరపాటున ఏమైనా పెడితే బ్యాటరీస్ అటు ఇటు పడిపోతాయి, కప్పులు కూడా డ్యామేజ్ అవుతాయి. ఓకే మన సేఫ్టీ మనం ఉండాలి. ఓకే దీనికి కూడా స్క్రూ బిగించేద్దాం. ఓకే దీనికి కూడా స్విచ్ డైరెక్ట్ ఆన్లో ఉంది, ఆన్ చేస్తాం. బ్లింక్ అయితే అవుతుంది, అదైతే కనెక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్, తిరుగుతున్నాయి. 4-wheel డ్రైవ్ బాగుంది ఫ్రెండ్స్. ఇదే చిన్నపిల్లలకి ఏం పనికిరాదు, అంటే 5 years లోపల వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే బాగా లెంత్ అయింది, ఈ వీడియోకి అయితే ఇంతే. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.